నేనైతే బేలా నుంచి బయలుదేరి చాలా సేపు అవుతుంది. నేనైతే హైవే మీద వచ్చిన ఇప్పుడు. హైవే నుంచి నేనైతే వెళ్తున్నా. ఇక్కడైతే ఒక ఊరు వచ్చింది. ఈ ఊరు దాటిన తర్వాత ఇంకా కొన్ని ఊర్లు వస్తాయేమో చిన్న చిన్నవి. తర్వాత రేవా వస్తది. ఆ రేవా నుంచి నేను ఇవాళ మంగవన్ అనే ఊరు కాడ వెళ్దాం అనుకుంటున్నా. ఇలా మంగవన్ వరకు ఏరుకోవాలి నేను. అందుకనే తొందర వెళ్తున్నా. ఇవాళ చల్లగాలి కూడా ఉంది. కొంచెం ఇవాళ ఎండ కూడా పడుతుందేమో అనుకుంటున్నా. ముందుకైతే పోదాం. ఇప్పుడైతే మీకు ఊరు ఇప్పటితో ఒకటి. ఇదైతే ఊరు. ఇక్కడ నుంచి హైవే పొడవుగానే ఉంది. మంచిగానే అంత దూరం లాంగ్ ఉంది. అది ఊరు పేరు అక్కడ కనబడేది. ఇదంత ఊరు. ఇప్పుడు ఊరు దాటిపోయి ముందుగా వెళ్ళి పోవాలి. ఇక్కడ నుంచి అయితే రేవా 13 కిలోమీటర్లు ఉంది. రేవాకైతే నేను చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ రేవా నుంచి బైపాస్ ఉంటది. రేవా వెళ్లే దారి ఉంటది. ఇప్పుడు మీకు చూపెడతా. బైపాస్ నుంచి పోతే చాలా దూరం. నేను రేవా నుంచి పోతే నాకు కొంచెం షార్ట్ కట్ ఉంటది. ఇప్పుడు మీకు చూపెడతా. ఇలా పోతే బైపాస్ అన్నట్టు మొత్తం తిరిగి పోవాలి. అక్కడ బోర్డు కనబడుతుంది చూడు అటు. బోర్డుకి నుంచి అయితే నేను పోవాలి. అట్లా పోతే నేను రేవా చేరుకుంటా. ఇట్లా పోతే నేను రేవా చేరుకోను. ఇట్లా దూరం నుంచి తిరుగుడు అవుతుంది. ఇట్లా పోతే నేను రేవా చేరుకుంటా. రేవా నుంచి నేనైతే ఇవాళ అటు మంగవన్ని పోతా నేను. నేనైతే ఇప్పుడు అటు లోపల పోతా. నేనైతే ఆ బోర్డు నుంచి లోపల వచ్చిన తర్వాత ఇటు మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ ఏమో రేవా నాకు తెలిసి. చిన్న చిన్నగా పోయి సిటీలో పోతా నేను. ఇప్పుడు చూపెడతా మీకు. చూడండి. ఇప్పుడైతే నేను సిటీలో లోపలికి పోవాలి. ట్రాఫిక్ చూస్తే నీకు అర్థమై ఉంటుంది మీకు. నేనైతే రేవాలో ఉన్నా. ఇదైతే ఓల్డ్ బస్ స్టాండ్ అంటే వెనుకుంది. అయితే పక్కకు ఉంది. ఈ సిటీ సౌండ్ పొల్యూషన్ ఉంది. ముందైతే నేను బైపాస్ కి పోవాలి. ఇదైతే తొందర బైపాస్ కి పోవాలి. బాగా వెహికల్స్ ఉంటాయి ఇటు. చూడండి ఇటు అంతా పెద్ద పెద్ద ఇల్లు ఏమి లేవు, కానీ వెహికల్స్ అయితే బాగానే అవుతున్నాయి ఇటు. నేనైతే ఇక్కడ నుంచి బైపాస్ పోతున్నా. ఇప్పుడుగా బైపాస్ కి వెళ్తాం మళ్ళీ. నేను ఇప్పుడైతే బైపాస్ వరకు వచ్చాను. బైపాస్ నుండి నేను ఇటు పెడతాను మీకు ఎటు పోవాలో. ఇదే బైపాస్. నేనైతే ఇటు పోవాలి. నేను ఇటు పోతేనే మంగవన్ వస్తుంది. నేను అటు పోవాలి. అటైతే పోతున్నా. చాలానే టైం అవుతుంది. నేను ఇంతవరకు అయితే ఏం తినలే. అక్కడ రేవా మధ్యలో ఒక చెరుకు రసం తాగిన అంతే. వాటర్ తాగకుండా వస్తున్నా. ఇక ఏమన్నా తినాలి. ముందటన్నా ఏమన్నా దాబా చూసుకోవాలి. ఇక దాబా కానీ ఏమన్నా ఏం దొరుకుతుంది ఇప్పుడు తినాలి. టైం కూడా బాగానే అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. ఇక ముందైతే వెళ్తున్నా నేను. ఏం దొరుకుతుందో తెలియదు. ముందైతే చూద్దాం. ఇక ఇటైతే దాబాలు లేవు. ఇంకా చాలానే దూరం పోవాలి. దాబా అయితే ఏం లేవు. తిన్నాను కూడా అంత ఏం లేవు. చిన్న చిన్న షాపులు తప్ప. ఇదే హైవే నుంచి పోతాన్నా. ఏం లేవు. ఎండ కూడా ఇవాళ మంచిగా కొడుతుంది. దాబా బాగానే దూరం ఉన్నట్టుంది. దాబా కూడా అయితే పోవాలి. ఇక ఇక్కడైతే ఊరు ఉంది. మీకు అది చూపెడతా ఇప్పుడు ఊరు. ఇక్కడ బోర్డు కూడా ఉంది. ముందు బోర్డు చూపెడదాం. ఉంటది ఇక ఈ బోర్డు చూసారుగా. ఇక్కడ నుంచి ఇటు ఉంటుంది ఊరు. నేనైతే ఇప్పుడు ఒక దాబా కాడ వచ్చిన. ఇది హైవే కనబడుతుంది చూడు వెనుక. దాని పక్కకే ఉంది. చాలా సేపటిగా అయితే నాకు ఇక దాబా దొరికింది. ఇక ఇక్కడ ఏమైతే తాలే చెప్పిన. ఇక ఇటు మనం రోటీ అన్నం ఇలాంటివి కాకుండా వేరే ఏం తినలేము. అందుకనేసి నేనైతే ఏం తినలేను. ఇక అందుకనేసి నేను రోటీ అదే తాళి అన్నం సంబంధించింది అదే చెప్పిన. అన్న అయితే తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడైతే అన్న తీసుకొస్తాడో చూపెడతా మీకు. ఇప్పుడు నేను చెప్పింది అయితే వచ్చేసింది. మీరు చూడండి. అది ఇవాళ ఏంటంటే బఠానీ, ఆలు కర్రీ, పప్పు, చపాతి, అన్నం, పచ్చడి, అటు ఉల్లిగడ్డ. బాగుంది. తిని చూద్దాం ఇప్పుడు. నాకు తినడం అయిపోయింది. మంచిగా తిన్నా. మంచిగా ఉండే. మంచిగా తిన్నా. చాలా సేపు తర్వాత తిన్నా. నాకు అది బాగా ఆకలింది. తొందరగా అయితే తినేసిన. మంచిగానే ఉండే టేస్ట్ కూడా. ఇక్కడ నుంచి నేను మంగవన్ అనే ఊరికి ఇక్కడ నుంచి దగ్గరనే. తొందరగా వెళ్ళి నేను ఏమన్నా మందిర్స్ కానీ ఏమన్నా ప్లేస్ చూసుకోవాలని నేను ఉండడానికి.
ఇప్పుడైతే నేను బయలుదేరుతా ఇక్కడ నుంచి. నేనైతే చాలా దూరం నడిచిన తర్వాత ఇటు రాయపూడి సైడ్ పోయేది ఒక రూట్ ఉంటది, మళ్ళీ నేను స్ట్రేట్ పోవాలి. ఇంకైతే చూపెడతా. ఇటైతే రాయపూర్ పోతారు, నేనైతే స్ట్రేట్ పోవాలి. నేనైతే స్ట్రేట్ వెళ్తున్నా. నేనైతే చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మంగవన్ దగ్గర వెళ్తాయి దగ్గరలో. నేనైతే అక్కడ ఏమన్నా ప్లే చూసుకోవాలి. నేనైతే ప్లే చూసుకుంటా. అక్కడ పోయినాక నీకు వీడియో చూపెడతా మళ్ళీ. నేనైతే మంగవన్ దగ్గర వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక అన్న అయితే ఇక్కడ హోటల్ కాడ పడుకోమన్నారు. వాళ్ళ హోటల్ చూపెడతా ఇప్పుడు మీకు. ఇదే అన్న వాళ్ళ హోటల్. నేనైతే మీద పోయి పడుకోవాలి, ఇట్లా పోవాలి. మీకు మీద కూడా చూపెడతా ఇప్పుడు. ముందైతే లోపల చూద్దాం. ఇదైతే లోపల అయితే మంచిగా ఉంది. ఇక్కడనే విని మళ్ళీ ఇక్కడనే అన్న అక్కడ ఉండే, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. ఇదైతే హోటల్ మంచిగా ఉంది. ఇప్పుడు మా రూమ్ కాడ పోదాం. నేనైతే ఇప్పుడు రూమ్ పెడదాం అనుకున్నా కానీ తినేళ్తే ఒక పని అయిపోతుంది. నేను కూడా రెడీ చేసుకోవచ్చు వీడియోని, అందుకనేసి ఇక ఇప్పుడు తిందామని ఇక్కడ వచ్చాను. అన్న వాళ్ళ మీద చెప్పాను, అన్న వాళ్ళది ఇప్పుడు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఇవి పెడతాను. ఇదే చూడండి, నేను చెప్పింది అది వచ్చింది. అది పెరుగు, పప్పు, అది పన్నీర్ అట, అది అన్నం, పచ్చడి. ఏందిరా మొత్తం రొటీన్ తింటా అనుకుంటారేమో. ఇటు ఇది తప్ప మనం ఏం తినలేం. నేనైతే ఏం తినలేం. ఇది తప్ప ఇదే తినాలి ఇప్పుడు. నేను ఇది ఆకలి కడుపు ఉండాలంటే ఇదే తినాలి, అందుకే ఇదే తింటున్నాం. ముందే తిందాం. నా తినడం అయితే అయిపోయింది. కర్రీ బాగుండే, అన్నం బాగుండే, అంత చపాతి కూడా బాగుండే. కర్రీ అయితే నేను ఇంటికాడ తిన్నట్టే అయిపోయింది నాకు ఇవాళ. ఎందుకంటే చాలా బాగుంది, ఇంటికాడ తిన్నట్టే అయిపోయింది. నేను ఇప్పుడైతే బిల్లు కడదామని పైసలు చూస్తున్నా. ఆ జేబులో 130 రూపాయలే ఉన్నాయి, అంటే దానికి 140 రూపాయలు. అయితే నేను బ్యాగ్ లో ఉన్నాయి మనీ, నేను బ్యాగ్ లో నుంచి తీసుకురాలేదు. అయితే దాంట్లో ఉన్నాయి, నేను కొన్ని పట్టుకొని వచ్చిన, అన్ని కూడా చూడలేదు. ఇప్పుడైతే దానికి 140 రూపాయలు. సరే అని ఇక మీదేం పోవాలంటే ఫోన్ పేలు ఉన్నాయి కొన్ని, ఆ ఫోన్ పే చేసి ఇప్పుడు మీదైతే రూమ్ పెడదాం. మీకు ఇప్పుడైతే మెట్లు అయితే ఎక్కి పోవాలి మీద. మెట్లు అయితే ఎక్కుదాం ఇప్పుడు. అక్కడైతే రూమ్ కనబడుతుంది, ఆ రూమ్ లో అయితే పోవాలి. ఇప్పుడు రూమ్ లో పోదాం. ఇదైతే రూమ్, నేనైతే ఇక్కడ పడుకుంటా. ఇదైతే నా ప్లేస్, నా బ్యాగ్ అయితే అక్కడ ఉంది. నేనైతే ఇవాళ ఇక్కడే పడుకుంటాను. అన్న వాళ్ళైతే ఇక్కడ పడుకోమన్నారు. అన్న వాళ్ళైతే చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఇవాళ అయితే మంచిగా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.